అమెరికాతో పోలిస్తే ఇరాన్ చాలా చిన్న దేశం. అంతేకాదు ఆయుధ పాటవం కూడా బాగా తక్కువే. అలాంటి అమెరికాతో మిడిల్ ఈస్ట్లోని ఒక దేశమైన ఇరాన్ హోరాహోరీగా పోరాడుతోంది. యుద్ధం ప్రారంభమై 6 వారాలకు చేరింది. యుద్ధం ప్రారంభమైన తొలి రోజులో ఇరాన్ దేశాన్ని అమెరికా తుడిచిపెట్టేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తప్ప యుద్ధరంగంలో ఇరాన్ నిలబడింది. ఇది ఎలా సాధ్యమైంది? అమెరికా ప్రేమించిన, ద్వేషించిన అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ అగ్రరాజ్యానికున్న ప్రాధాన్యాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఆర్థికంగా, సైనిక పరంగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికాకు పేరుంది. అలాంటి అమెరికాతో మిడిల్ ఈస్ట్లోని ఒక దేశమైన ఇరాన్ హోరాహోరీగా పోరాడుతోంది. యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటింది. వాస్తవానికి ఇరాన్పై అమెరికా బలగాలు ఫిబ్రవరి 28న సైనిక దాడులు ప్రారంభించాయి. ఇంకేముంది, ఇరాన్ దేశాన్ని అమెరికా తుడిచిపెట్టేస్తుందని అందరూ అనుకున్నారు. వారు వీరని కాదు, మెజార్టీ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రపంచ పటం నుంచి ఇరాన్ ఒక వారంలోగా కనుమరుగు కావడం ఖాయమని జోస్యం కూడా చెప్పారు. అయితే అందరి అంచనాలు తప్ప యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటింది. అమెరికా సైనిక దాడుల కారణంగా ఇరాన్ చాలా వరకు దెబ్బతింది. ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఎప్పుడు కళకళలాడుతూ ఉండే రాజధాని నగరమైన టెహ్రాన్ వల్లకాడులా తయారయ్యింది. ఎటు చూసినా కట్టలు కట్టలుగా శవాలు. అంతేకాదు, ఇరాన్కు చెందిన అనేక మంది సైనికాధికారులు బాంబు దాడుల్లో హతమయ్యారు. అలాగే కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయాలను శాసించిన ఆయతుల్లా ఖొమేనీ బాంబు దాడిలో చనిపోయారు. అయినప్పటికీ ఇరాన్ ఎక్కడా మనోస్థైర్యం కోల్పోలేదు. ఒకవైపు అమెరికా అంటే భయపడే దేశాలు, మరోవైపు వనరుల కొరత, కాగా డాలర్తో పోలిస్తే పాతాళంలో ఉండే రియల్ కరెన్సీ, ఇలా అనేక మైనస్ పాయింట్లు అయినప్పటికీ అమెరికాతో పోరాటంలో ఇరాన్ వెనక్కి తగ్గలేదు. అంతేకాదు, యుద్ధమంటే వేలాది ఆయుధాలు అవసరం. అది కూడా అత్యంత అధునాతన ఆయుధాలు మరీ అవసరం. అయితే ఇరాన్ దగ్గర ఆయుధాల కొరత ఉంది. ఇతర దేశాల దగ్గర కొనాలంటే సొమ్ములుండాలి. ఇరాన్ దగ్గర అంత ధన సంపత్తి లేదు. ఇప్పటికీ యుద్ధరంగంలో నిలబడింది అమెరికాతో హోరాహోరీ పోరాడుతోంది. కొంతకాలంగా ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధిస్తూ వచ్చింది. అయితే ఆ ఆంక్షలకు ఇరాన్ రాటుదేలిపోయింది. తనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను సంపూర్ణంగా వినియోగించుకుంటోంది. అంతేకాదు, ఈ వనరులకు ప్రత్యామ్నాయం కనుక్కుంది. వాటిని యుద్ధరంగంలో తెలివిగా ఉపయోగించుకుంటోంది. ఇదే ఇప్పటి యుద్ధరంగంలో ఇరాన్ నిలబడడానికి అసలైన కారణమంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఇదిలా ఉంటే ఇరాన్ నుంచి కొన్నేళ్లుగా చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇది ఇరాన్ దగ్గర చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు క్రిప్టో మైనింగ్ అనే ప్రక్రియను ఓ ఆయుధంగా ఇరాన్ మరల్చుకుంది. అయితే వాస్తవానికి క్రిప్టో మైనింగ్ కు భారీ విద్యుత్ అవసరం ఉంటుంది. ఇక్కడే ఇరాన్ ఓ గొప్ప వ్యూహంతో ముందుకెళ్లింది. ఈ విషయంలో చైనా సాయం తీసుకుంది. చైనా సహకారంతో బిట్ కాయిన్ మైనింగ్ కు పెట్టుబడులు సాధించింది. దీంతో 2019లో క్రిప్టో మైనింగ్ ను ఇరాన్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత లైసెన్సులు జారీ చేయడం ప్రారంభించింది. ఇందుకు అవసరమైన విద్యుత్ను అధిక రేట్లకు విక్రయించింది. కాగా ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కోర్ కూడా ఇందులో చురుకైన పాత్ర పోషించింది. కాగా 2020లో బిట్ కాయిన్ మైనింగ్ కు ఇరాన్ 600 మెగావాట్ల విద్యుత్ను ఉపయోగించింది. కాగా ఈ విద్యుత్ కోటి బ్యారెళ్ల చమురుతో సమానం. కాగా ఇరాన్ కు బిట్ కాయిన్ మైనింగ్ కు $1300 మాత్రమే ఖర్చవుతుందని అమెరికాకు చెందిన క్రిప్టో స్పెషలిస్ట్ జాక్ పెర్సీ వెల్లడించారు. పైగా దీనిపై అమెరికా డాలర్ వల్లే ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలోని అమెరికా ట్రెజరీ, స్విఫ్ట్ వ్యవస్థ ఆంక్షలు పనిచేయవు. కాగా ఇరాన్ చమురు సంపదను నిర్వహించేది ఎవరన్న ప్రశ్న తెరమీదికొచ్చింది. ఇరాన్ చమురు ఆయుధాలు, ఆదాయం మొత్తం నెట్వర్క్ను దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఓ వ్యక్తి నిర్వహిస్తారని బ్లూంబర్గ్ ఒక పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. అంతేకాదు, ఆ వ్యక్తి పేరు హుస్సేన్ షంఖానీ అని బ్లూంబర్గ్ వెల్లడించింది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడింది. చమురుపై ఎవరి ఆధిపత్యం ఉంటే వారిదే పెత్తనం. ఇరాన్ దేశంలో గతంలో వచ్చిన విప్లవానికి కూడా పరోక్షంగా చమురే కారణం. ఇదిలా ఉంటే ఇరాక్తో యుద్ధం తర్వాత ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ మరింత బలోపేతమయ్యింది. ఇరాన్ వ్యాప్తంగా విస్తరించింది. ఏదేమైనా అమెరికా వంటి అత్యాధునిక శక్తివంతమైన దేశంతో 6 వారాలుగా హోరాహోరీ పోరాటం చేస్తోంది.